గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్టార్ట్ అయ్యి చాలా నెలలు అయినా ఇంకా రిలీజ్ డేట్ ఖరారు కాలేదు. వచ్చే నెలలో చరణ్ పుట్టినరోజు కానుకగా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నట్లు సమాచారం. RRR తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ సెట్స్ పై ఉండగానే చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. గేమ్ చేంజర్ చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత సెట్స్ మీదకు బుచ్చిబాబు చరణ్ ప్రాజెక్ట్ను తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి 400 మంది నటీనటులు కావాలని ఒక క్యాస్టింగ్ కాల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఆడిషన్స్ పెడుతున్నామని ప్రకటించారు. నటించాలని ఆసక్తి ఉన్న వారందరూ రావాలని పేర్కొన్నారు. ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయి. క్రీడా నేపథ్యంలో చరణ్ బుచ్చిబాబు సినిమా రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరో ఉత్తరాంధ్ర యువకుడిగా కనిపించనున్నారని సమాచారం. అందుకే చరణ్ ఆ ప్రాంతం యాస మీద దృష్టి సారించారట. నేర్చుకునే పనిలో ఉన్నారట. అయితే ఉత్తరాంధ్రకు చెందిన మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు జీవిత కథ ఆధారంగా బుచ్చిబాబు స్టోరీ సిద్ధం చేశారని, తెరపై రామ్మూర్తి పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. మరి కోడి రామ్మూర్తి ఎవరంటే, శ్రీకాకుళం జిల్లాలో పుట్టిన కోడి రామ్మూర్తి నాయుడు కలియుగ భీముడిగా పేరు సంపాదించుకున్నారు. చిన్న వయసులోనే మల్లయుద్ధంలో ఆరితేరే స్థాయికి చేరుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే ఛాతిపై 1.5 టన్నుల బండరాయిని మోసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నెమ్మదిగా 3 టన్నుల భారాన్ని మోయగలిగే స్థాయికి చేరుకున్నారు. శరీరానికి ఐరన్ చైన్లు బిగించుకుని ఊపిరి బిగించి వాటిని ముక్కముక్కలు చేయడంలో రామ్మూర్తి నాయుడును మించినవారు లేరనే చెప్పొచ్చు. 2 కార్లను 2 భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకుని వాటిని శరవేగంగా నడపమనేవారు. కాని కార్లు ఇంచు కూడా కదిలేవి కాదు. చూసేందుకే భయమనిపించే ఏనుగును తన ఛాతీపై ఎక్కించుకుని కొన్ని నిమిషాల పాటు అలానే ఉంచి ఆ బరువంతా మోసేవారు. ఇలా రామ్మూర్తి తన విన్యాసాలతో ప్రజలను ఎంతో ఆకట్టుకున్నారు. కోడి రామ్మూర్తి నాయుడు తెలుగు రాష్ట్రంలో ఎంతో మందికి వ్యాయామంతో పాటు బాడీ బిల్డింగ్లో శిక్షణ ఇచ్చారు. ఇప్పటికీ చాలా జిల్లాల్లో ఏర్పాటు చేసిన వ్యాయామశాలలకు ఆయన పేరునే పెట్టారు. ఇక రామ్ చరణ్ RC16 కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ గా తెరకెక్కుతుందో లేదో అన్న విషయం మీద ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. సాధారణంగా రామ్ చరణ్ సినిమాకు హిట్ టాక్ రాకూడదు. ఫ్లాప్ టాక్ వస్తేనే కలెక్షన్స్ హిట్ టాక్ రేంజ్ లో ఉంటాయి. ఒకవేళ హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో ఉంటాయి. అలాంటిది ఇప్పుడు ఈ టైపు కథను చేస్తున్న రామ్ చరణ్ కు సూపర్ హిట్ టాక్ పొరపాటున వచ్చిందా? రామ్ చరణ్ సునామీ తట్టుకోవడం చాలా కష్టం.